ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్స నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు శని మరియు రాహువుల యొక్క కలయిక రాబోతుంది. మార్చ్ ఎండింగ్ నుంచి, అంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి కూడా మార్చ్ ఎండింగ్లో మారుతున్నారు. 31వ తేదీ దగ్గరలో శని రాహు దగ్గరికి వెళ్ళి కలుస్తున్నాడు. ఈ శని రాహువులు ఇద్దరు కూడా మనకి మీనరాశిలో కలిసి ఉన్నందుకు ఇది ఏప్రిల్ మరియు మే, పూర్తిగా ఏప్రిల్ మొత్తము మే మొత్తము కలిసి ఉంటారు. 2 నెలల పాటు ఉండేటువంటి ఈ కలయిక వల్ల ద్వాదశ లగ్నముల వారికి, లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, వారికి ఎటువంటి ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, మరియు ఈ గోచారం దేశాల మీద లేనట్లయితే మిగతా వాటి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానము అంటే పుత్రస్థానము, మంత్రస్థానము, ఫ్రెండ్స్, ప్రేమ వ్యవహారాలు, ఆలోచనలు, ఈ స్థానం మీద మీకు శని రాహుల యొక్క సంచారం జరుగుతుంది. ఈ స్థానం మీద జరిగేటప్పుడు సర్వసాధారణంగా కలిగేది ఏమిటంటే, పాజిటివ్ ఏమిటి ఇక్కడ అంటే అప్పులు క్లియర్ చేసుకోవడానికి, రుణ విముక్తి కలగడానికి ఇక్కడ ఇది యోగిస్తుంది. కాకపోతే ఆలోచనలు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. అంటే ఇది జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, అమ్మో ఏమైపోతుందో అని దీర్ఘంగా ఎక్కడికో ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న విషయాన్ని తీసుకొని ఎప్పుడో ఏదో అవుతుందేమో అని విపరీతమైన ఆలోచన చేస్తారు చూసారా. అలా ఎక్కువ విపరీతమైనటువంటి ఆలోచన సంబంధంగా ఉండేటువంటిది అక్కడ చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ సమయంలో పంచమ స్థానంలో శని రాహులు ఉన్నందుకు వృశ్చిక లగ్నం వారు వృశ్చిక రాశి వారికి పర్టికులర్గా ఎవరైనా ఇష్టపడేటువంటి విషయంలోని, లేనట్లయితే ఒక్కోసారి షేర్ మార్కెట్లో కొంతమంది చూడండి ఏం పర్లేదులే అని చెప్పి డేరింగ్గా కొన్ని స్టెప్స్ తీసుకుంటుంటారు. కానీ ఈ సమయం ఏదైతే ఉందో షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి. అదేవిధంగా ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే పంచమ స్థానంలో రాహు ఉన్నప్పుడు రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. కాకపోతే శని ఉన్నాడు అక్కడ. శని ఉన్నప్పుడు ఏమవుద్దంటే, రాజకీయ నాయకులు ముఖ్యంగా వృశ్చిక లగ్నం లేదా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు, వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు లాంగ్ టర్మ్గా అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు అయి ఉంటాయి. కాకపోతే అక్కడ కొంతమంది స్నేహితులే, ఇప్పుడు ఒక్కోసారి చూడండి స్నేహితులే వ్యతిరేకిస్తుంటారు అంటుంటారు. అలా స్నేహితుల నుంచే కొన్నిసార్లు వ్యతిరేకత వచ్చేటువంటి ఛాన్సెస్ వృశ్చిక లగ్నం వారికి 2 నెలల పాటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఇక్కడ ఈ 2 గ్రహాలు కొంత మీరు చేసేటువంటి వ్యాపార సంబంధించిన విషయం, అందులో ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఇటువంటి వ్యాపార సంబంధించినటువంటి వాటిల్లో మాత్రం ఖచ్చితంగా మీకు అభివృద్ధి యోగం అనేటువంటిది ఉంటుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు నిత్యము కూడా ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామము, ఓం గణాధిపతయే నమః అనే నామము, ఓం చండీ దేవతాయే నమః అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శని రాహువుల యొక్క కలయిక ఎప్పుడైతే మీన రాశిలో ఉందో, ఇది ప్రధానంగా దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే, ఇది కొంచెం విదేశీ సంబంధించిన వాటి మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. అంటే ఎట్లాంటి వాటి మీద, చూడండి ఒక్కోసారి విపరీతమైన వర్షాలు రావడం కానివ్వండి, లేకపోతే ఫైనాన్షియల్గా ఉండేటువంటి కొన్ని అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా రావడం కానివ్వండి, కొన్ని విదేశాల్లో అసలు ఊహించనటువంటి మార్పులు, అది ఫైనాన్షియల్గా సంబంధించినవి కానివ్వండి, జాబ్ సంబంధించినవి కానివ్వండి, లేకపోతే ఈ శని రాహులు ఎప్పుడైతే మీన రాశిలో ఉంటారో, ముఖ్యంగా జల ప్రదేశాలు ఉండేటువంటి ప్రాంతాల్లో, ఉత్తర సంబంధించినటువంటి దిశల్లో, ఉత్తర దిశల్లో అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి వాటిల్లో, అదేవిధంగా కొన్ని లాస్ ఏవైతే ఉంటాయో, ఈ లా సంబంధంగా కొన్ని దేశాల్లో, లేకపోతే మన ఇండియా లాంటి ప్రాంతంలో కూడా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంత మత సంబంధించినటువంటి కల్లోలు ఏర్పడటము, ఇట్లాంటివి శని రాహుల యొక్క కలయిక ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ శని రాహుల కలయిక జరిగే ముందు మనకి ఈ ఉగాది వస్తూ అక్కడి నుంచి షష్టగ్రహ కూటమి ఏర్పడి అక్కడి నుంచి అట్లా ఆ గ్రహాలన్నీ కదిలిపోయి వస్తుంది. కాబట్టి మీన రాశిలో ఎప్పుడైతే ఇన్ని గ్రహాలు కలయికై దాని తర్వాత శని రాహులు 2 మిగులుతున్నాయో, ఇది పర్టికులర్గా ఏంటంటే
అనేకమైనటువంటి వృత్తులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన వ్యాపారాల్లో చాలా చేంజెస్ తీసుకొస్తుంది ఈ కలయిక అనేటువంటి చూసుకున్నట్లయితే మీరు చూస్తూ ఉండొచ్చు కావాలంటే ఇది. అలాగే ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో ముఖ్యంగా చూడండి, మనకు ఒక్కోసారి చాలా పెద్ద పెద్ద ఆన్లైన్ అంటే ఇంటర్నెట్స్లో మనం చూస్తూ ఉంటాం, అమ్మో అసలు ఇది ఇంత పెద్ద స్కామ్ అయిందండి ఆన్లైన్ అట్లయితే. ఒక్కోసారి మనకి కొన్ని కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే అట్లాగా వేరే వేరే ఆపరేటింగ్ సిస్టమ్ని వీళ్ళు చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళ ఆధీనంలో తీసేసుకుంటూ ఉంటారు. అటువంటివి జరగడం, ఇట్లాంటి కొన్ని కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. ఒక్కోసారి చూడండి, హ్యాక్ చేశారంటూ ఉంటారు. పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వ్యవస్థలని, పెద్ద పెద్ద ఆర్థిక సంబంధించిన వాటిని హ్యాకింగ్కి గురయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుంది ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. సో అది చాలా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైం కానీ, ప్లేస్ కానీ ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఈ శని రాహువుల యొక్క కలయిక ఉన్నప్పుడు? అంటే ఇది అందరికీ బ్యాడే ఇవ్వాలంటూ లేదు, కొంతమందికి మంచి కూడా చేస్తుంది. అంటే ఉదాహరణకి మీ జన్మలగ్నం నుంచి ఉదాహరణకి 3వ స్థానము లేదా 6వ స్థానము లేనట్లయితే 11వ స్థానంలోనూ ఉన్నారనుకోండి, అది మంచిదే చెప్పాలంటే. అంటే అదొక 2 పాపగ్రహాల యొక్క కలయిక మంచి ఫలితాలు కూడా ఇస్తుంది, ఇవ్వదని కాదు. మరి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా లేదు, అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఏం లేదు, ఈ 2 నెలల కాలము కూడా చండీ పారాయణం చేయండి. ఎవరైనా సరే చండీ పారాయణం వినడం కానీ, పారాయణం చేసుకోవడం కానీ చేయాలి ఒకటి. రెండవది, ఏమంటే నాకు చండీ పారాయణం చేసుకునేంత శక్తి లేదు అని అనుకునేటువంటి వారు ఓం దుమ్ దుర్గాయ నమః నామము లేదా ఓం చండీ దేవతాయై నమః అనేటువంటి నామం చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రాహు అనేటువంటిది పొగ, ఈ రాహు అనేటువంటిది ఇన్ఫెక్షన్స్, ఈ రాహు అనేటువంటిది కనబడకుండా ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటిది రాహు. ఛాయాగ్రహాలు అంటూ ఉంటారు, నోట్స్ అంటూ ఉంటారు. దానికి కర్మకారకుడు మీనరాశిలోకి ఎంటర్ అయినప్పుడు అది గురుత్వ సంబంధించిన రాశి అయినందుకు మనకి చూసుకున్నట్లయితే గొప్ప గొప్ప పీఠాధిపతులు లేనట్లయితే గొప్ప ఆధ్యాత్మికవేత్తలకు కూడా దీని యొక్క ప్రభావం పడుతుంది. వాళ్ళ యొక్క లైఫ్స్ మీద కూడా దీని యొక్క ప్రభావం పడుతూ ఉంటుంది శని రాహుల యొక్క కలయిక అనేటువంటిది. కాబట్టి ఎవరైతే ఈ రాహుకు సంబంధించినటువంటిది, అదేవిధంగా శనికి సంబంధించిన జపం చేయించుకోవడము, లేకపోతే ఈ 2 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, మరియు ముఖ్యంగా గో సంపద, గోవులకు సంబంధించిన విషయంలో కూడా ఈ శని రాహువుల ప్రభావం పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీకు జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్లో ఎవరికైనా శనిలో రాహు కానీ, రాహులో శని కానీ జరిగేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాంబినేషన్స్ ఎవరికైనా మాకు శని మహర్దశలో రాహు అంతర్దశ నడుస్తుందండి, రాహులో శని నడుస్తున్నాడు, లేకపోతే ప్రత్యంతర దశలు అంటారు, అంటే దశాభుక్తి అంతరము ఆ 3rd స్టెప్స్లో పర్టికులర్గా జరిగినప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఏంటంటే కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు డెసిషన్స్ అంటూ ఉంటారు. డెసిషన్స్ తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా డెసిషన్ తీసుకోవాలి. ఇక మీరు ఈ యొక్క కలయిక ఉన్నంతకాలము కూడా వీలైనంత మటుకు రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళొస్తూ ఉండండి. చేసినట్లయితే మీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. శ్రీమాత్రే నమః.